హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ తెలుగిల్లు. ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి కంది గింజలతో కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో మనకు ఈ కందికాయలు చాలా ఉంటాయండి. సో చాలా టేస్టీగా ఉండే కంది గింజల కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూసేయండి. కర్రీ చేసుకునే ముందుగా ఫస్ట్ మనము వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. సో చిన్న సైజు ఆనియను, అలాగే చిన్న సైజు ఒక టమోటా, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, అలాగే అల్లము వెల్లుల్లి, వీటన్నిటిని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కర్రీని ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నానండి. సో సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యిన తర్వాత కొన్ని ఆనియన్ మనము ఫ్రై చేసుకోవాలండి. చిన్న సైజు ఆనియన్ అయితే సరిపోతుంది. సో అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడా కారము, అలాగే ధనియాల పొడి, కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని జస్ట్ 2-3 మినిట్స్ వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న కంది గింజలను కూడా వేసేసుకోవాలి. వీటిని వేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. అంటే గ్రేవీ కోసము మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ 2 విజిల్స్కి బాగా ఉడికిపోతాయండి కంది గింజలు. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, అలాగే రోటీలకు కానీ, దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ సీజన్లో మనకు కందికాయలు బాగా వస్తాయి కదండి. సో ఇలా ఒకసారి ఈ కంది గింజలతో కర్రీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.